హైదరాబాద్లోని ఖైరతాబాద్ పిఎస్ పరిధిలో కార్ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో డివైడర్ను ఢీకొట్టింది BMW కార్. కారులో ఉన్న ఇద్దరు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో జితేష్ అనే యువకుడు కారు నడుపుతున్నాడు. జితేష్ తండ్రి ఒక ఉన్నతాధికారిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తా లేక నిర్లక్ష్యమా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత రెడ్డి తెలుసుకుందాం. సుష్మిత, ఎవరు జితేష్? ఎవరు ఉన్నతాధికారి కుమారుడు అని తెలుస్తోంది. సో యాక్సిడెంట్కి కారణం మద్యం మత్తు అయితే దానికి దర్యాప్తు ఏమవసరం, వెంటనే తెలుస్తుంది కదా. సెకండ్ థింగ్, ఇది నిర్లక్ష్యమా అనే కోణంలో కూడా చూస్తున్నారు. ఏ సమయంలో జరిగింది యాక్సిడెంట్? అప్డేట్ చెప్పండి. ఎస్ సార్, ఈ ప్రస్తుతం మనం చూసుకుంటున్నాము, ఏదైతే యాక్సిడెంట్ చెప్పుకుంటున్నాము, ఈ ప్రస్తుతం ఉన్న ఈ BMW కారే చాలా కొత్త కార్ అని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఉదయం 7:36 కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ వెళ్తున్న ఆ సమయంలో కూడా పూర్తిగా మితిమీరిన వేగంతో వచ్చినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఏదైతే కారు ముందు ఫ్రంట్ ఉంటుందో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఒకవైపు డివైడర్ని ఢీకొట్టి అలాగే పక్కన ఉన్న పోల్ని కూడా ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో ఇందులో 4 వ్యక్తులు ఉన్నారు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. ఎవరైతే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో జితేష్ బుగాని అనే వ్యక్తి ప్రస్తుతం అయితే అతను సేఫ్గా ఉన్నారు. మరో అమ్మాయి కూడా సేఫ్గా ఉంది. ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వెంటనే బంజారాహిల్స్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకొని వెళ్ళారు. అయితే యాక్సిడెంట్ అయిన సమయంలో కూడా మనం చూసుకుంటే పూర్తిగా ఒక ఫ్రంట్ అయితే ఇంజన్తో పాటు పూర్తిగా అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. అంతేకాకుండా లోపల కూడా ఏదైతే యాక్సిడెంట్ అయిన సమయంలో కూడా బెలూన్స్ అయితే వస్తాయి. అయితే ఆ సమయంలో కూడా బెలూన్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కొంచెం తీవ్ర గాయాలైనప్పటికీ కూడా కొంత ఇద్దరైతే సేఫ్గా ఉన్నారు. అయితే ఇందులో అయితే మితిమీరిన వేగం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి ప్రస్తుతం అయితే బ్రీత్ అనలైజర్ చేశారు. మరి వారు మద్యం సేవించారా లేదనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న 2 వ్యక్తులు అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. మరో 2 అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందరూ కూడా ఫ్రెండ్స్ అన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున కాకుండా ఉదయం 7:30 ప్రాంతంలో అయితే జరగడంతో కూడా కొంచెం అంతా చూసిన విధంగానే ఉంటుంది. అక్కడ పూర్తిగా CCTV ఫుటేజ్లో కూడా రికార్డ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంతా కూడా లోపల బ్లడ్ మార్క్స్ పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఏదైతే ఇంజన్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఊడిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరి ఎంత తీవ్ర గాయాలైనవి కూడా తెలియాల్సి ఉంది. బ్రీత్ అనలైజర్ కూడా ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో జితేష్ బుగాని అతను ఒక ఉన్నతాధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టుగా వాళ్ళ తండ్రి పనిచేస్తున్నట్టు కూడా తెలిసింది. అతను కొడుకుగా ఉన్నట్టుగా కూడా తెలిస్తే పూర్తిగా ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో కూడా 4 మాట్లాడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రూఫ్ టాప్ ఎక్కి కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఆ సమయంలో వీరందరూ కూడా ఒకరొకరు మాట్లాడుకుంటూ మితిమీరిన వేగంతో కూడా ఖైరతాబాద్ నుంచి బంజారాహిల్స్ వెళ్ళే రూట్లో అక్కడ ఒక డివైడర్ని ఢీకొట్టి ఆ తర్వాత పోల్ దగ్గర కూడా ఢీకొట్టినట్టుగా కూడా తెలిసింది. సో వెంటనే కూడా పోలీసులు అక్కడికి వెళ్ళారు. వారందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. మరో 2 ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచినట్టుగా కూడా తెలిసింది. పూర్తిగా వారిద్దరు అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నట్టుగానే తెలుస్తూ ఉంది. అయితే 2 ప్రస్తుతం ఉండడంతో వారి నుంచి కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అవసరం అయితే కనిపిస్తుంది. బ్రీత్ అనలైజర్ చేయగా కూడా వారిద్దరికి తర్వాత కాసేపు తర్వాత ఇన్స్పెక్టర్ మరిన్ని విషయాలు అయితే తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా కొత్త కారు కావడంతో కూడా ఆ మోజులో కూడా వారు ఎక్కువగా మితిమీరిన వేగంతో కూడా డ్రైవింగ్ చేసినట్టు కూడా తెలిసింది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో వారిపైన కేసులు పెడతామని కూడా చెప్తా ఉన్నారు. హరి.